लव यू टू मैं I love you too. అంతే మా వాడు కొడుకు నాకు అందుకే అమ్మా బాగా గట్టిగా చేస్తున్నా మళ్ళీ మళ్ళీ కనకడుపు కనుక మీరు పాడాలంట అదో మా పిన్ని ఉంది శకుంతల పిన్ని ఇదో మా పిన్ని పాడుతుంది పిన్ని పాడు పాట వద్దురా సోదరా పెళ్ళి అంటే 100 ఏళ్ళ మంటరా వద్దురా చెప్పేది రా వద్దురా నా మాట రా వద్దురా రే
తిరుపతికి రాదు. కనిపించిందా అద్దాడ లైన్ లైన్ ఉందా లైన్ పక్కన రైట్ సైడ్ లో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లక్ష్మీ ప్రియ అండ్ రంజిత్. లివ్ లైఫ్ హ్యాపీ. 100 years కంప్లీట్ చేసుకోవాలి ఆనందంగా. లైఫ్ ఎలా పోతుంటే అలా వెళ్ళిపోవాలి తప్ప రిస్ట్రిక్షన్స్ లేకుండా నీ లైఫ్ నీలాగా, ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయిలాగా ఏదైతే ఉందో ఈ లైఫ్ స్టార్టింగ్ బేస్ ఇది. ఇంకా ఫ్యూచర్లో చాలా హడిల్స్ వస్తాయి. హ్యాపీగా దాటుకుంటూ ఇలా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. లైఫ్లో చాలా కష్టపడ్డారు పెళ్లి చేసుకోవడానికి. అది కాకుండా మీ ప్రేమని మొత్తానికి కాలేజ్ నుంచి ఇంటి దాకా తీసుకొచ్చి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. మా అక్కని బాగా చూసుకో, కష్టం రాని కూడా చూసుకో. కష్టం వచ్చినా నువ్వే చూసుకోవాలనుకో, మాకు సంబంధం లేదు. మళ్ళీ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు పండు అండ్ మను. లైక్ 7 years మీరు చాలా స్ట్రగుల్ చేశారు మీ యొక్క ఇంత దగ్గర వరకు తీసుకురావడానికి, మీ యొక్క మ్యారేజ్ వరకు. లైక్ ఇలాగే ఎల్లకాలం మీకు 100 years పాటు మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ మీకు హ్యాపీ మ్యారేడ్ లైఫ్. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాతో ప్రతి ఒక్కటి మీరు షేర్ చేస్తున్నారు. మీ యొక్క రిలేషన్షిప్లో ఉన్నప్పుడైనా సరే, దాని తర్వాత అయినా సరే ఇలాగే ఎల్లకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లా మీ తమ్ముడు సాయి. హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీగా ఉండండి, చల్లగా ఉండండి, సుఖంగా ఉండండి. యాక్చువల్గా డబ్బులు ఇవ్వండి, ఛార్జీలు డబ్బులు లేవు. మ్యారేజ్ డే పండు మనం అలవాటు అయిపోయింది. మా అక్కనైతే ఖచ్చితంగా మిస్ అవుతాను. అది ఎప్పుడు అనిపించింది అంటే, ఇన్ని రోజులు అంటే హ్యాపీగా మ్యారేజ్ అయిపోతుంది అనేసి హ్యాపీగానే ఉన్నాను. కానీ హల్దీ అయిపోయిన తర్వాత కొనుక్కొని నిద్ర లేచాను. అయ్యో మాకు వెళ్ళేవద్దని పరిగెత్తుకుంటా లేచేసాను. చాలా భయం వేసింది ఫస్ట్. ఎవరున్నా లేకపోయినా నేనైతే నీ పక్కనే ఉంటా. ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి ప్రాబ్లంలో నీ పక్కనే ఉంటా. సంతోషంలోనే నీ పక్కనే ఉంటా, కష్టంలో ఇంకా నీ పక్కనే ఉంటాను.
చెప్పినా కదా పండు, ఎన్నిసార్లు వెళ్తావు మనం? మాట్లాడద్దు, నీ ఫోన్ చేయను, మాట్లాడద్దు. అక్కర్లేదు పండు, అక్కర్లేదు, అక్కర్లేదు మనం, వద్దు వద్దు మనం వద్దు, నేను వెళ్తున్నా. ఫోన్ చేస్తాను. చూడు సుత్తి, మీ అక్క ఎప్పుడు తిడుతూనే ఉంటుంది నన్ను. నేను ఊరికేనే ఇట్లా అన్నానంట, ఊరికే బూతులు తిట్టానంట. నేను అసలు తిట్టనే లేదు. ఏం పండు అనేసి అన్నాను, దానికి ప్రతిదానికి తిట్టినానంటుంది. నువ్వు ఎప్పుడు అదే చెప్తావులే, మీ అక్కకే సపోర్ట్ చేస్తా అంటే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? నాకు ఎవరు ఉన్నారు చెప్పు? మా ఇల్లేమో అక్కడెక్కడో ఉంది. బాగా తొక్కేస్తున్నారు మీరు నన్ను. మా చెల్లికి ఫోన్ చేయమని చెప్పి నేను చెప్పానా? నేను అడిగాను మా చెల్లికి ఫోన్ చేయమని చెప్పి నేను. చేయలేదు. నువ్వు చేయలేదా? ఇప్పుడు నేను చెప్పించేదా మా చెల్లి దగ్గర? పోనీ నువ్వు తిట్టలేదా? పోనీ నన్ను లేదు తిట్టలేదా? మీ చెల్లి అబద్ధం అంతా చెప్తుంది. లేదు, ఎన్ని ఛానల్ చెప్తుంది తెలుసా నీకు? ఏం చెప్పదు, నాకు తెలుసు మా చెల్లి గురించి. నాకు తెలుసు. అసలు మా చెల్లికి ఫోన్ చేసిన అవసరం ఏముంది నీకు? అసలు చేయలేదు. చేసావు. మా చెల్లి నా దగ్గర నేను అప్పుడు పక్కనే. సరేనా? మీ చెల్లిని నమ్ముతావా నన్ను నమ్ముతావా? ఫస్ట్ మా చెల్లిని నమ్ముతా నేను, తర్వాత మళ్ళీ అంటే నేను నమ్ముతా. లేదు పండు, నేను ఏం మాట్లాడలేదు. సరే ఓకే కూల్, ఇంతతో గొడవలు ఏమొద్దు. ఓకేనా? లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉంది. ఓకే బాయ్. అక్కడ చూసా ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు ఏమి కాలకుండా ఉన్నాయి కదా గ్రీన్ గా. అక్కడ ఇదంతా ఆ పక్కంతా మేము కొనేసాం అన్నమాట. ఆ కొండ ఇప్పుడు తిరుమల కొండలు ఉన్నాయి చూడు, అవంతా మేము దాని పక్కనంతా కొనేసి మేము ఇల్లు అవన్నీ కట్టాలనుకుంటున్నాం. అదంతా మా ఫ్యామిలీ వాళ్ళకంతా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ వాళ్ళకా? మా ఫ్యామిలీ వాళ్ళు మేమేం చేయాలి? మీ ఫ్యామిలీ ఓన్లీ మా ఫ్యామిలీ. మరి మేమేం చేయాలి? మా ఫ్యామిలీ అయితే అంటే అంటే దాని పక్కనే ఇంకోటి ఆనుకొని ఉంది అనుకోకుండా రాజేరు దగ్గర ఉంది ఒక కొండ. అది కూడా కొనేసాం, అది మేము వాళ్ళకి ఇచ్చేసాం. కొంచెం గ్రీనరీ. నాకు ఈ కొండే కావాలి, నాకు రాయలసీమ కొండొద్దు, నాకు ఈ కొండే కావాలి. మాట్లాడు, మీ ఇంట్లో కన్విన్స్ చేయి, మాట్లాడు. నా కోసం చేయి కాల్చుకున్నప్పుడు తెలీదా? వెళ్ళొద్దు మనం, ఎందుకు వెళ్తావు? నా కోసం చేయి కాల్చుకున్నప్పుడు తెలీదా నీకు? కర్పూరం పెట్టి మరీ కాల్చుకున్నావు కదా, నీకు తెలీదా? ఆ మాత్రం చేసావు కదా నువ్వు. నువ్వు చేయలేదా? చేయలేదా నువ్వు? సరే చేయి చూపెట్టు, నీ చేయి చూపెట్టు. ఇది కాలింది ఏంది? నా కోసం కాల్చుకోలేదా కర్పూరం పెట్టి? నా కోసమే కదా, మరి నా కోసం ఈ కొండ నాకు ఇచ్చేసేయి. ఓకేనా? నేను మీ పండు. ఆగలేమన్నా, నేను తీసుకుంటా బ్యాగ్ లో. అయ్యో వద్దు, నేను తీసుకుంటా. పర్లేమన్నా, నేను తీసుకొస్తా అని చెప్పినా కదా. నేను తీసుకుంటా. సరే తీసుకో. అదే ఏంటి అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా, మీరేం వేయకపోతే. అయ్యో అంటే ఏంటంటే అంటారు వాళ్ళు సర్పంచ్ బిడ్డలు, మావుండు సర్పంచ్ బిడ్డలు. అదేంటి మావుండు సర్పంచ్ బిడ్డ? నేను చెప్పాను నీకు, నువ్వు ఎందుకు అందరికంత టామ్ చేస్తున్నావు? అసలు అక్కర్లేదు, నా బ్యాగ్ నేను మోసుకుంటా. నా బ్యాగ్ ఇచ్చేసేయి, నా బ్యాగ్ నేను మోసుకుంటా అని చెప్పా కదా. అన్న డ్రైవర్ అన్న అక్కడ ఆపండి అన్న, నా సర్పంచ్ బిడ్డలు దిగాలి అన్న, స్లో చేసుకోండి, స్లో చేసుకోండి. ఎందుకు చెప్తున్నావు పను అందరికి? కండక్టర్ అన్న నా ఆపండి ఆపండి, వెనక వస్తున్నారన్న. అక్కర్లేదు మనం, నీ బ్యాగ్ నువ్వు మోసుకో, నా బ్యాగ్ నేను మోసుకుంటా. వద్దు మనం, అంటే తక్కువ చేసుకోవద్దు. మీరు మావుండు సర్పంచ్. మావుండు సర్పంచ్ మా ఊరికి, అందరి ఊర్లో కాదు. సరేనా? నువ్వు అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. దిగేసాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మా అక్కకి, మా కాబోయే బావగారికి బాగుండండి, చల్లగా ఉండండి, మమ్మల్ని కొంచెం మతిచ్చండి. ఎవరో తెలుసా? సర్పంచ్ గారు వాళ్ళ కూతుర్లు. జాగ్రత్త తీయాలి ఫోటో. లక్ష్మీప్రియ పెళ్ళంటే మామూలుగా ఉండదు, తగ్గేదేలా.